హలో గైస్, నేను మీ సాయి వీరా. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆఫ్ క్రేజీ కిల్లర్స్. గైస్, నేనైతే మరొక మంచి ఛాలెంజింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. సో ఇక్కడ నలుగురు కనిపిస్తున్నారు కదా, వీళ్ళ దగ్గర నుంచి అయితే ఈరోజు నేను ఛాలెంజింగ్ వీడియో అయితే తీస్తున్నాను. సో మీరు మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోకి లైక్ కొట్టి మీరు సపోర్ట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే నేను ఈసారి 500 రూపీస్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఈ వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ గైస్, నేనైతే ఇప్పుడు ఫస్ట్ టాస్క్ అయితే కండక్ట్ చేయబోతున్నాను. ఈ ఫస్ట్ టాస్క్ వచ్చేసి మనకు బెలూన్స్ ద్వారా ఉంటుంది. సో ఒకసారి బెలూన్స్ చూపించండి. చూడండి గైస్, ఈ బెలూన్స్ ద్వారా అయితే టాస్క్ ఉంటుంది. అదేమిటంటే 1 నిమిషం లోపు ఎవరైతే ఆ బెలూన్ ని ఎక్కువ లావుగా ఊతారో వాళ్ళే విన్నర్స్ అనమాట. ఇక రేస్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నా. ఇక రెడీ, 1 2 3 స్టార్ట్. గైస్, మన వాళ్ళైతే చాలా బాగా ఊదుతున్నారు. అందరికంటే లావుగా వచ్చేసి మనకు వీరేష్ ఊదాడు. అయిన తర్వాత గణేష్, ఇక్కడ నరసింహ కూడా చూడండి బాగానే ఊదుతున్నాడు. చూద్దాం వీళ్ళందరూ ఎవరు లావుగా ఊదుతారో ఏమో అని. గైస్, అందరికంటే లావుగా అయితే వీరేష్ ఊదాడు. ఇంకా ఊదాల 1 మినిట్ టైం ఉంది. గైస్, పీప్ అయితే పగిలిపోయింది. అందరికంటే లావుగా వచ్చేసి మనకు వీరేష్ ఊదాడు. వీరేష్ అయితే పగిలి కొట్టుకున్నాడు. ఇప్పుడు వచ్చేసి మన మహేష్ అండ్ నరసింహ, వీళ్ళలో ఎవరు గెలుస్తారో చూద్దాం. గైస్, ఇప్పుడు ఫస్ట్ టాస్క్ నేను కండక్ట్ చేశాను కదా, అందులో వచ్చేసి మనకు వీరేష్ అయితే లావుగా ఊదాడు. దురదృష్టవశాత్తు ఆ వీరేష్ పీప్ అయితే పగిలిపోయింది, అలాగే మహేష్ కూడా పగిలిపోయింది. ఇందులో టాస్క్ ఏమిటంటే ఎవరైతే లావుగా ఊదుతారో పగిలిపోగొట్టకుండా ఉంటారో వాళ్ళే విన్నర్స్ అనమాట. అందులో వచ్చేసి మనకు మన నరసింహ అయితే విన్ అయినాడు. కంగ్రాచులేషన్ నరసింహ. సో గైస్, ఈ ఫస్ట్ టాస్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే సెకండ్ టాస్క్ అనేది స్టార్ట్ చేయబోతున్నా. రెడీ, స్టార్ట్. ఇదిగో ఇప్పుడు సెకండ్ టాస్క్ లో ఏముంటుందంటే ఇక్కడ రాయి ఉంది కదా, ఈ రాయి అనేది ఇలా మెడల పైన పెట్టుకొని డిప్స్ కొట్టాలి. 30 సెకండ్స్ ఒక్కొక్కరికి అయితే టైం ఉంటుంది. ఆ 30 సెకండ్స్ లో అందరూ ఎవరికంటే ఎక్కువ కొడతారో వాళ్ళే విన్నర్స్ అనమాట. ఇప్పుడు నేనైతే రేస్ కండక్ట్ చేస్తున్నా. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, ఇప్పుడైతే నేను రేస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. రెడీ, 1 2 3 స్టార్ట్. గైస్, మహేష్ అయితే వండర్ఫుల్ గా కొడుతున్నాడు డిప్స్. మామూలుగా కొట్టడం వేరు, ఇలా రాయి పెట్టుకుని కొట్టడం ఇంకా వేరు. సో తనైతే చాలా కష్టపడుతున్నాడు. సో మీకోసం అయితే మంచి మంచి టాస్కులతో అయితే మేము వస్తున్నాం. మీరు చేసేది ఒకటే, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఇప్పుడైతే నేను సెకండ్ టాస్క్ అయితే కండక్ట్ చేశాను కదా డిప్స్. ఆ డిప్స్ లో మనకు మన మహేష్ వచ్చేసి 30 సెకండ్ లో 19 డిప్స్ అయితే కొట్టాడు. ఇదైతే చాలా సూపర్. గైస్, మామూలు డిప్స్ కొట్టేది వేరు, ఇలాగా రాయి పెట్టుకుని కొట్టేది వేరు కాబట్టి. సో ఇప్పుడు నేనైతే మన వీరేష్ ద్వారా అయితే నెక్స్ట్ స్టార్ట్ చేయబోతున్నాను టాస్క్. సో అతనైనా కొడతాడు, చూద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. రెడీ, 1 2 3 స్టార్ట్. గైస్, వీరేష్ అయితే బాగానే కొడుతున్నాడు, పైన కొడుతున్నాడు. అయినా పర్లేదు, చూద్దాం మహేష్ అయితే వెళ్ళొస్తాడో లేదో. నాకైతే వెళ్ళొస్తాడు అనిపిస్తుంది. సో మీరే ఇక చూసేయండి గెలుస్తాడో లేదో. మధ్యలోనే కొడుతున్నాడు గైస్, ఇది డిప్స్ అయితే కాదు. సో వీరేష్ అయితే డిప్స్ సరిగ్గా కొట్టడం లేదు కాబట్టి. గైస్, ఇప్పుడు వీరేష్ అయితే మనకు డిప్స్ అయితే కొట్టడం జరిగింది. సో 23 సెకండ్లో తక్కువ అయితే కొట్టాడు, అంటే సరిగ్గా కొట్టలేదు కాబట్టి నా లూజర్ అన్నమాట, విన్ అవ్వలేదు. సో మహేష్ అయితే విన్ అయినాడు. మహేష్ ని వెళ్ళేయడానికి ఇప్పుడు మనకు గణేష్ అయితే వస్తాడు. గణేష్ అయితే చూద్దాం ఎన్ని కొడతాడు. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్. గైస్, ఇప్పుడు గణేష్ అయితే కొట్టబోతున్నాడు. రెడీ, 1 2 3 స్టార్ట్. గైస్, గణేష్ అయితే బాగానే కొడుతున్నాడు. సో సూపర్ కొడుతున్నాడు, చూద్దాం ఎన్ని కొడతాడు. సూపర్ గైస్, గణేష్ అయితే తన వంతు ప్రయత్నం తను చేస్తున్నాడు. అలాగే కంటిన్యూ.
20 seconds, 21 seconds, 23, 25, ఫైనల్ గా 30. గైస్ మన గణేష్ అయితే 30 సెకండ్స్ లో 15 అయితే కొట్టాడు. సో మహేష్ అయితే వెళ్ళేస్తాడు అనుకున్నాను, వెళ్ళలేదు. ఇప్పుడు వచ్చేసి మనకు నరసింహ అయితే వస్తాడు. నరసింహ అయితే చాలా సూపర్ గా కొడతాడు. సో నరసింహ అయితే క్రాస్ చేస్తాడో లేదు చూద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నా. 3, 1, 2, 3 స్టార్ట్. ఇంకా బెండవల గైస్ నరసింహ అయితే వండర్ఫుల్ గా కొడుతున్నాడు డిప్స్. చూద్దాం లాస్ట్ వరకు ఎన్ని కొడతాడని. గైస్ మన నరసింహ అయితే 30 సెకండ్స్ లో 28 డిప్స్ అయితే కొట్టాడు. చాలా వండర్ఫుల్ సూపర్ క్లాస్ కొట్టండి గైస్. మొత్తానికి ఈ టాస్క్ లో మహేష్ అయితే వెళ్ళేశాడు. మహేష్ ఓడిపోయాడు. ఇప్పుడు వచ్చేసి మన నరసింహ గెలిచాడు కాబట్టి కంగ్రాచులేషన్ నరసింహ. గైస్ ఫస్ట్ టాస్క్ పెడితే ఫస్ట్ టాస్క్ లో గెలిచాడు. ఇప్పుడు సెకండ్ టాస్క్ పెడితే సెకండ్ దాంట్లో కూడా గెలిచాడు. ఇక సూపర్ అనిపిస్తుంది నాకైతే. సో ఇక లేట్ చేయకుండా థర్డ్ టాస్క్ అయితే చేయబోతున్నాం. ఇక థర్డ్ టాస్క్ ఏమిటంటే బాటిల్ ఉంటుంది, దాన్ని ఫ్లిప్ కొట్టాలి. ఎవరైతే నిమ్మడి పెడతారో వాళ్ళు ఒక్కొక్క అరటి పండు అయితే తినొచ్చు. సో ఈ దాంట్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ గైస్. బాటిల్ ఫ్లిప్పింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను. చెప్పాను కదా ఒక్కొక్కరికి 3 టాస్క్లని. 3 ఎన్నిసార్లు వాళ్ళు నిమ్మడి పెడతారో అన్ని సార్లు అరటి పండు తినొచ్చు. సో ఇక ఈ వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది. సో ఇక నేనైతే లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నా. వీరేష్ రెడీయా? రెడీ 1, 2, 3 స్టార్ట్. గైస్ వీరేష్ అయితే 3 సార్లు ట్రై చేశాడు, అయినా కానీ నిమ్మడి పెట్టుకోలేకపోయాడు. ఇప్పుడు వచ్చేసి నరసింహ 1, 2, 3. గైస్ నరసింహ కూడా నిమ్మడి పెట్టుకోలేకపోయాడు. ఇప్పుడు వచ్చేసి గణేష్. వా కొద్దిగా మిస్ అయింది గైస్, కొద్దిగా మిస్ అయింది. వా సో లాస్ట్ టాస్క్ అన్నమాట గైస్. కొద్దిగా మిస్ అయింది. గణేష్ కూడా అవుట్ అయిపోయాడు. ఇప్పుడు మహేష్ అయితే నిమ్మడి పెడతాడో లేదో చూద్దాం. రెడీ మహేష్? స్టార్ట్. 1, 2, 3. గైస్ నలుగురు ట్రై చేస్తే నలుగురు కూడా నిమ్మడి పెట్టుకోలేకపోయారు. ఇప్పుడు వచ్చేసి నేను ట్రై చేస్తా, ఒకసారి మీరు కూడా చూడండి. ఇట్లా గైస్ ఎవరు వినాయలేకపోయాము, అయినా పర్లేదు. మనలు డిప్స్ అయితే చాలా కష్టపడి కొట్టారు కాబట్టి వాళ్ళకి అందరికి 2 అరటి పండ్లు అయితే ఇస్తున్నా. తీసుకోండి తమ్ముడు. మంచివి ఇవ్వాలంటే గైస్ స్మైలింగ్ స్టార్ మహేష్ కి. గైస్ అరటి పండ్లు అయితే టాస్క్ అయిపోయింది. ఎవరైతే ఈ ఛాలెంజింగ్ వీడియో బాగుందని అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ ని మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పాను కదా ఎవరైతే ఈ గేమ్స్ లో విన్ అవుతారో వాళ్ళకైతే 500 ఇస్తానని. ఇదిగో 500 అయితే నేను ఇప్పుడు ఇస్తున్నాను. ఎవరికో మీకు కూడా అర్థమైపోయింది. మన నరసింహకి. నరసింహ కంగ్రాచులేషన్. ఒకసారి కాసుకోండి గైస్. 3 సార్లు రేస్ కండక్ట్ చేస్తే మన నరసింహ వచ్చేసి 2 సార్లు గెలిచాడు కాబట్టి నరసింహనే విన్నర్. నరసింహ 500. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందన్న. అందరికి గైస్ గెలిచినందుకు అందరికి పార్టీ ఇప్పిస్తాడంట ఆ డబ్బులతో మన నరసింహులు. సో ఇంకా వీడియో అంటే క్రేజీగా ఉంది కదా. సో ఇంకా లేట్ చేయకుండా నేనైతే ఎండింగ్ ఇస్తున్నా. జై హింద్.